రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టుకు రాజమహేంద్రవరం జీజీహెచ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక పోస్ట్ చేసిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేదన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ కోరారు. యూట్యూబ్లోని ట్విట్టర్లో వార్త వచ్చిందండి. ఆ వార్త గురించి డిఎంఏ గారు నాకు ఫోన్ చేసి అడిగారు. ఈవినింగ్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. ఆ రివ్యూ ఆ విషయం మీద సమగ్ర ప్రిలిమినరీ రిపోర్ట్ నేను ఈవినింగ్ పంపించాము డిఎంఏకి, కలెక్టర్ గారికి. అదేమిటంటే అమ్యులోడిపిన్ అని ఒక మాత్ర బీపీగా ఉపయోగిస్తారండి. ఆ అమ్యులోడిపిన్ ఈ మధ్యకాలం మన హాస్పిటల్లో మనం ఎక్కువ మందికి రాయట్లేదు. ఇట్లా ఈ పేషెంట్ మన దగ్గరికి రాలేదు, వచ్చినట్టు మనకి రికార్డ్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఈ డ్రగ్ కాకినాడ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి డిఎంహెచ్ఓకి ఎప్పుడు 2024లో వచ్చి అది అర్బన్ సెంటర్కి వెళ్ళినట్టు మనకు కొంచెం సమగ్ర సమాచారం. అయినా కానీ సీఎం గారు ఈ విషయం మీద సమగ్ర దర్యాప్తు చేయమన్నారు కాబట్టి నేను యాజ్ ఏ సూపరింటెండెంట్గా నేను ఒక ఫార్మసిస్టు, ఫార్మసీ మెడికల్ ఆఫీసరు ఆర్ఎంఓని ఇమీడియట్గా ఎంక్వైరీ చేశానండి. ఇది 2 డేస్లో వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు మనకి. ఆ పేషెంట్ సంబంధం తాలూకా మనుషులు కానీ, పేషెంట్ గురించి కానీ, పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కానీ, పేషెంట్ ఓపీ టికెట్ కానీ మనకి ఎక్కడా సమాచారం లేదండి. ఈ విషయం మన హాస్పిటల్ జరగలేదు. దీని మీద మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము.